మనం మన పనిలో ఎంత ఫోకస్గా ఉంటున్నాము, ఒక రోజులో ఎంత ఎనర్జెటిక్గా ఉంటున్నాము, మన వర్క్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఓవరాల్గా మన హెల్త్ ఎలా ఉంది, హార్ట్ డిసీజెస్, క్యాన్సర్ లాంటి ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మన నిద్రపైన డిపెండ్ అయి ఉంటాయి. ఎస్పెషల్లీ మన స్లీప్ క్వాలిటీ పైన, స్లీపింగ్ పొజిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒక స్టడీ ప్రకారం ఎవరైతే ప్రాపర్గా నిద్రపోరో వాళ్ళు మిగతా వారికంటే 14% స్లోగా పనిచేస్తారు అండ్ 20% వీళ్ళు ఎక్కువగా మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ప్రాపర్గా నిద్రపోకపోతే స్లీప్ డెప్రివేషన్ కారణంగా మన బ్రెయిన్లో గ్లూకోజ్ లెవెల్ పడిపోతాయి. దాంతో మన థింకింగ్ ఎబిలిటీ రెడ్యూస్ అవుతుంది అండ్ క్లారిటీ తగ్గిపోతుంది. దీన్ని సింపుల్గా చెప్పాలంటే మనం ప్రాపర్గా నిద్రపోకపోతే బ్రెయిన్ సరిగా పనిచేయక తెలివి తగ్గి ఈడియట్గా మారుతాము. నిద్ర లేకపోవడం అనేది కేవలం మన బ్రెయిన్ మీద మాత్రమే కాదు, కంప్లీట్ బాడీ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎప్పుడైతే సరైన నిద్ర లేక మన బ్రెయిన్లో గ్లూకోజ్ లెవెల్ తగ్గిపోతుందో అప్పుడు మన బాడీ జంక్ ఫుడ్ తినేందుకు ఇష్టపడుతుంది. అందుకే మీరు గమనించండి, కొంతమందిలో లేట్ నైట్ క్రేవింగ్స్ వస్తాయి. రాత్రిపూట వీళ్ళకు ఆకలేసి దొరికిందలా తినేస్తుంటారు. దాంతో అల్టిమేట్గా మన హెల్త్ డ్యామేజ్ అవుతుంది. అందుకే ఈ వీడియోలో మనం ప్రాపర్ స్లీప్ని ఎలా పొందాలి, నిద్రపోవడానికి బెస్ట్ స్లీపింగ్ పొజిషన్ ఏంటి అండ్ మంచి నిద్రను పొందడానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. మనిషి శరీరంలో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి? నెంబర్ 1 206, నెంబర్ 2 250, నెంబర్ 3 180, నెంబర్ 4 300. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. మొదటగా మనం స్లీపింగ్ పొజిషన్ గురించి తెలుసుకుందాం. మన బ్రెయిన్ వరకు జరిగే బ్లడ్ ఫ్లో, హార్మోన్ ప్రొడక్షన్, ఆక్సిజన్ సప్లై, మస్కులర్ ఫంక్షన్, మన హార్ట్ ఫంక్షన్, బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ కూడా మన స్లీపింగ్ పొజిషన్ పైన డిపెండ్ అయి ఉంటాయి. అయినా కూడా మనలో చాలామంది అడ్డదిడ్డంగా నిద్రపోతారు. మొత్తం 3 రకాల స్లీపింగ్ పొజిషన్స్ ఉంటాయి. ఒకటి బ్యాక్, 2 సైడ్, 3వది స్టమక్ పొజిషన్. మనలో ఎక్కువ మంది సైడ్ పొజిషన్లో నిద్రపోతారు. కానీ ఇందులో మనం రైట్ సైడ్ కింద పడుకోవడం చాలా డేంజరస్. అలా ఎందుకు అంటే మనం ఆహారం తీసుకున్నప్పుడు తీసుకున్న ఆహారం ఈసోఫేగస్ జాలం ద్వారా మన స్టమక్కి రీచ్ అవుతుంది. ఈ ఆహారం మన కడుపులో చేరగానే గ్యాస్ట్రిక్ యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. ఇవి ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఉపయోగపడతాయి. ఈ స్టమక్లో రిలీజ్ అయిన యాసిడ్ అనేది మళ్ళీ పైకి రాకుండా ఉండేందుకు ఈసోఫేగస్ చివరన ఒక వాల్వ్ ఉంటుంది. ఈ వాల్వ్ 1 సైడెడ్ వాల్వ్. అంటే ఇది ఆహారాన్ని స్టమక్లోకి పంపిస్తుంది, కానీ స్టమక్లో ఉన్న ఆహారాన్ని తిరిగి బయటకు పంపించదు. కానీ కొన్ని మెడికల్ కండిషన్స్ వల్ల లేదా ఏజ్ పెరగడం వల్ల ఈ వాల్వ్ అనేది వీక్ అయిపోతుంది. దాంతో స్టమక్లో ఉన్న యాసిడ్ అనేది ఈసోఫేగస్లోకి వచ్చేస్తుంది. ఇలా వచ్చినప్పుడు మన ఛాతీలో మంటగా బాగా గ్యాస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే మన స్టమక్ యొక్క స్ట్రక్చర్ అనేది లెఫ్ట్ సైడెడ్గా ఉంటుంది. కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ కని పడుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అదే మనం రైట్ సైడ్లో నిద్రపోతే ఇదిగో స్టమక్ పొజిషన్ ఇలా ఉండి స్టమక్లోని యాసిడ్ తిరిగి మన నోటి దాకా వచ్చేస్తాయి. దాంతో మన ఛాతీలో మంట ఏర్పడుతుంది. దీనివల్ల కొత్త ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, యాసిడిటీని ఎప్పుడు కూడా లైట్ తీసుకోకండి. మన స్టమక్లో ఉన్న యాసిడ్ ప్రతిసారి ఈసోఫేగస్లోకి వస్తే అది కొన్నిసార్లు ఈసోఫేగస్ క్యాన్సర్కి దారితీస్తుంది. అలాగే ఎయోటా అనేది మన హార్ట్లో ఉన్న అతిపెద్ద ఆర్టరీ. ఇది లెఫ్ట్ సైడ్ కనే ఉంటుంది. ఇది మన బాడీలో ఉన్న లోవర్ పార్ట్స్కి బ్లడ్ సప్లై చేస్తుంది. ఎప్పుడైతే మనం లెఫ్ట్ సైడ్ కని నిద్రపోతామో అప్పుడు బాడీ లోవర్ పార్ట్స్కి బ్లడ్ పంపడంలో హార్ట్పై ఎక్కువగా ప్రెషర్ పడదు. కానీ మనం రైట్ సైడ్ కని పడుకుంటే హార్ట్ పైన ప్రెషర్ ఎక్కువగా పడుతుంది. దీన్ని సింపుల్గా చెప్పాలంటే మీరు ఎంతసేపు లెఫ్ట్ సైడ్ కని నిద్రపోతారో అంతసేపు మీ హార్ట్ చాలా హెల్తీగా, ఈజీగా ఆపరేట్ అవుతుంది. అదే మీరు రైట్ సైడ్ కని పడుకుంటే మీ హార్ట్ పైన ప్రెషర్ పెరిగి పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. ఓవరాల్గా మీరు లెఫ్ట్ సైడ్కి నిద్రపోవడం వల్ల మీ హెల్త్ బాగుంటుంది, రోగాలు తక్కువగా వస్తాయి. ఇక 2వ స్లీపింగ్ పొజిషన్ బ్యాక్ స్లీపింగ్ పొజిషన్. ఈ పొజిషన్లో నిద్రపోవడం వల్ల ఎటువంటి లాభాలు లేవు, ఎటువంటి నష్టాలు కూడా లేవు. కానీ ఇలా నిద్రపోవడం వల్ల మన స్పైన్ స్ట్రైట్గా ఉండి ఎటువంటి బ్యాక్ పెయిన్స్ రావు. అండ్ కొన్ని స్టడీస్ చెప్పేది ఏమిటంటే ఇలా ఈ పొజిషన్లో నిద్రపోవడం వల్ల ఫేస్ పైన వ్రింకిల్స్ అంటే ముడతలు తక్కువగా వస్తాయి. అమ్మాయిలు, మీరు ఎక్కువ కాలం యంగ్గా కనిపించాలి అనుకుంటే ఈ పొజిషన్లో నిద్రపోవడం అలవాటు చేసుకోండి. కానీ ఈ పొజిషన్లో నిద్రపోవడం వల్ల ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 2 ఇబ్బందులు ఉంటాయి.
ఎవరైతే ఆల్రెడీ గురక పెట్టే వాళ్ళు ఉంటారో వాళ్ళ గురక పెరుగుతుంది. కొన్నిసార్లు నిద్రలోనే ఊపిరి ఆగిపోవడం లాంటివి జరుగుతుంది. దీన్నే స్లీప్ యాప్నియా అంటారు. ఇక మూడవ పొజిషన్ స్టమక్ పొజిషన్. నాకు తెలిసి ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఈ పొజిషన్లో నిద్రపోతారు. కానీ ఇది అన్ని పొజిషన్ల కంటే ప్రమాదకరమైంది. ఇలా నిద్రపోతే మన స్పైన్ స్ట్రైట్గా ఉండదు, మన మెడ కూడా ఒక సైడ్ తిరిగి ఉంటుంది. దీనివల్ల లోవర్ బ్యాక్లో అండ్ నెక్లో ఎక్కువగా పెయిన్ వస్తుంది. అంతేకాదు ఇలా నిద్రపోవడం వల్ల మనం తిన్న ఆహారం డైజెస్ట్ కావడానికి డైజెస్టివ్ సిస్టమ్ కాస్త ఎక్కువగా వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ పైన కూడా ప్రెషర్ పడుతుంది. ఈ కారణాల వల్ల మన బాడీ 25% మోర్ ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుంది. కానీ ఈ పొజిషన్ వల్ల ఒక లాభం ఉంది. ఎవరైతే ఎక్కువగా గురక పెడతారో అలాంటి వాళ్ళు ఈ పొజిషన్లో నిద్రపోతే వాళ్ళ గురక కాస్త తగ్గుతుంది. అండ్ మీ అందరూ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, స్లీపింగ్ పొజిషన్ అనేది మనకు పుట్టుకతో వచ్చేది కాదు, అది మనం చేసుకున్న అలవాటు. కాబట్టి దాన్ని మార్చుకోవడం చాలా ఈజీ. కాకపోతే కాస్త కష్టపడాలి. మీరు ఎక్కువ రోజులు హెల్తీగా ఉండాలి అంటే లెఫ్ట్ సైడ్కి నిద్రపోవడం ఇకపై నుంచి అలవాటు చేసుకోండి. ఇక ఇప్పుడు మనం స్లీప్ క్వాలిటీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం మనం మొదటిగా కన్సిడర్ చేయాల్సింది స్లీప్ టైమింగ్. కొంతమంది ఎక్స్పర్ట్స్ ప్రకారం మన స్లీపింగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. సూర్యుడు అస్తమించడంతోనే మన బాడీకి నేచర్ రెస్ట్ తీసుకోమని సంకేతం ఇస్తుంది. సైంటిస్టుల చేత ప్రూవ్ చేయబడిన విషయం ఏమిటంటే రాత్రి 10 AM నుంచి 2 AM వరకు వచ్చే నిద్ర అనేది ది బెస్ట్ స్లీప్. డాక్టర్స్ ప్రకారం మీరు రాత్రి 10 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఎంత ట్రై చేసినా నిద్ర రాకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ మీరు అలసిపోయినట్టుగానే ఉంటారు. మీకు నిద్రపోయిన ఫీలింగ్ ఉండదు, బాడీలో ఎనర్జీ ఉండదు. అలా అని ప్రతిరోజు రాత్రి 10 గంటలకే నిద్రపోమని చెప్పట్లేదు. అలా నిద్రపోతే చాలా మంచిది, కాకపోతే అది అందరికీ పాసిబుల్ కాదు. కానీ సూర్యుడు అస్తమించిన తర్వాత కొన్ని గంటల్లోనే నిద్రపోయేందుకు ప్రయత్నించండి. ఇక రెండవ పాయింట్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి దూరంగా ఉండండి. మొబైల్ అండ్ ల్యాప్టాప్ నుంచి రిలీజ్ అయ్యే బ్లూ లైట్ అనేది మనకు నిద్ర రాకుండా చేస్తుంది. అలా ఎందుకంటే ఈ బ్లూ లైట్ అనేది మన బాడీలో ఉండే డే టైమ్ హార్మోన్ కార్టిసోల్ని ట్రిగర్ చేస్తుంది. రీసెర్చ్ ప్రకారం మీరు రాత్రి నిద్రపోయే ముందు 2 గంటల కంటే ఎక్కువ సమయం మొబైల్ ఫోన్ని ఉపయోగిస్తే దాని నుంచి వచ్చే బ్లూ లైట్ అనేది రాత్రి పూట శరీరంలో రిలీజ్ అయ్యే మెలటోనిన్ని రిలీజ్ చేస్తుంది. దాంతో మన నార్మల్ స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఒకవేళ మీరు డీప్ స్లీప్ని పొందాలి అనుకుంటే నిద్రపోయే ముందు అట్లీస్ట్ 90 నిమిషాల వరకు ఎటువంటి ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ని వాడకండి. కానీ మనలో చాలామంది ఫోన్ యూజ్ చేస్తూనే నిద్రపోతారు. కొంతమంది అయితే ఫోన్ని తమ చెస్ట్ పైన పెట్టుకొని పడుకుంటారు. అండ్ నెక్స్ట్ డే లేచిన వెంటనే మనం చేసే మొదటి పని మొబైల్ స్క్రీన్ చూడడం. కొన్ని మొబైల్ కంపెనీలు ఒక రీసెర్చ్ చేస్తే వాళ్ళకు తెలిసిన విషయం ఏమిటంటే మనం నిద్రపోయే ముందు మొబైల్ స్క్రీన్ని ఎక్కువగా చూస్తే డీప్ స్లీప్ని పొందలేము. దాంతో మన బాడీ ప్రాపర్గా రిలాక్స్ అవ్వదు, నెక్స్ట్ డేకి కావాల్సిన ఎనర్జీని ప్రిపేర్ చేసుకోదు. దాంతో మన వర్క్ పర్ఫార్మెన్స్ చాలా వరకు తగ్గిపోతుంది. ఒక రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏమిటంటే మీరు మీ లైఫ్ టైంలో 5500 కంటే ఎక్కువగా కాల్స్ని అటెండ్ చేస్తే మీకు పారోటైటిస్ ట్యూమర్ వచ్చే ఛాన్సెస్ 58% పెరుగుతాయి. అలాగే 266 గంటల కంటే ఎక్కువగా ఫోన్ మాట్లాడి ఉంటే మీకు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ 49% పెరుగుతాయి. ఇక్కడ ఓవరాల్గా నేను చెప్పేది ఏమిటంటే మీ ఫోన్ని మీ బాడీ నుంచి ఎంత దూరం పాసిబుల్ అయితే అంత దూరంగా ఉంచండి. ఈవెన్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ క్యాన్సర్కి కారణమని క్లియర్గా చెప్తుంది. అండ్ ఇంకోటి, మీరు ప్రాపర్గా నిద్రపోవాలి అంటే మీ రూమ్ని డార్క్గా ఉంచండి. మీకు తెలుసా, మన శరీరంలో కళ్ళతో పాటు స్కిన్ కూడా మన సరౌండింగ్ని చూడగలదు. మన స్కిన్లో ఉండే రిసెప్టర్స్ లైట్ని ఐడెంటిఫై చేయగలవు. అంటే మన రూమ్లో లైట్ ఆన్ ఉందా లేదనే విషయాన్ని మన స్కిన్ ఐడెంటిఫై చేయగలదు. దీనివల్ల ప్రాబ్లం ఏమిటంటే మీరు లైట్ ఆన్ చేసుకొని నిద్రపోతే మీ స్కిన్కి బ్రెయిన్కి మధ్య కమ్యూనికేషన్ స్టార్ట్ అయిపోతుంది. దాంతో మీరు ప్రాపర్గా నిద్రపోలేరు. ఈ విషయాన్ని నేను ఊరికే చెప్పడం లేదు, దీనిపైన ఒక యూనివర్సిటీ రీసెర్చ్ చేసి మరి ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. ఈ విషయాన్ని మీరు కన్ఫర్మ్ చేయడానికి ఇవాళ ఒక పని చేయండి. నిద్రపోయే ముందు మీ రూమ్లో ఉన్న అన్ని లైట్స్ని ఆఫ్ చేయండి. ఒకవేళ బయట నుంచి లైట్ వస్తుంటే దాన్ని కూడా కంప్లీట్గా బ్లాక్ చేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మీరు గమనించండి, ఖచ్చితంగా మీరు బెటర్ స్లీప్ని పొంది ఉంటారు. ఇలా నిద్రపోయే ముందు రూమ్ మొత్తాన్ని డార్క్గా చేయడం వల్ల ప్రాపర్ స్లీప్ మాత్రమే కాదు, అది మన ఐ హెల్త్ కూడా చాలా మంచిది. పాయింట్ నెంబర్ 4, మీరు డీప్ స్లీప్ని పొందాలి అంటే రాత్రిపూట కాఫీ తాగడం మానేయండి. ఈ కాఫీ అనేది మన నర్వ్ సిస్టాన్ని అలర్ట్ చేస్తుంది. మన నర్వ్ సిస్టమ్ యాక్టివ్గా ఉన్నప్పుడు మనం ప్రాపర్ స్లీప్ని ఎలా పొందగలం?
కాబట్టి ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఏదైనా జ్యూస్ తాగి రిలాక్స్ అవ్వండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో కాఫీ తాగకండి. అది రాత్రి మిమ్మల్ని నిద్ర లేకుండా చేయగలదు. ఎక్స్పర్ట్స్ ప్రకారం నిద్రపోయే ముందు అట్లీస్ట్ 6 గంటల వరకు ఎటువంటి కాఫీని తాగకండి. పాయింట్ నెంబర్ 5, మనలో చాలా మంది సరిగా నిద్ర పట్టడం లేదని ఆల్కహాల్ తీసుకుంటారు. దాంతో వాళ్ళు త్వరగా నిద్రపోతారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే మనం ఆల్కహాల్ తీసుకోవడం వల్ల నిద్ర అయితే వస్తుంది, కానీ అది క్వాలిటీ స్లీప్ కాదు. అంటే మనం ఆల్కహాల్ తాగి సోయి లేకుండా పడిపోతే మన బ్రెయిన్ రిఫ్రెష్ అవ్వదు. అందుకే మీరు గమనించండి, బాగా తాగి నిద్రపోతే ఎర్లీ మార్నింగ్ హ్యాంగ్ ఓవర్ ఉంటుంది. అండ్ ఈ హ్యాంగ్ ఓవర్లో చాలా మందికి రాత్రి ఏం జరిగిందో కూడా పూర్తిగా గుర్తుండదు. అండ్ ఆల్కహాల్ తాగి మీరు ప్రాపర్గా నిద్రపోదాం అనుకుంటే అది మంచి ఆలోచన కాదు. ఎందుకంటే మీరు తాగి నిద్రపోతే ఎర్లీ మార్నింగ్ కూడా అలసిపోయినట్టుగానే ఉంటారు. మీ బాడీలో నార్మల్ ఎనర్జీ ఉండదు. సో గైస్, మొత్తంగా మీరు నిజంగానే మీ లైఫ్ హెల్తీగా ఉండాలి, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని మీరు అలవర్చుకోవాలి అనుకుంటే ప్రాపర్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం మీరు ఒక మంచి స్లీపింగ్ పొజిషన్ని అండ్ డీప్ స్లీప్ పొందేందుకు ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవ్వండి. మీలో ఎంతమంది ఇకపై నుంచి వీటిని ట్రై చేయబోతున్నారు కింద కామెంట్లో చెప్పండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, మన బాడీలో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 1, 206. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. అలాగే రాబోయే వీడియోలో మీరు ఎటువంటి టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అది కూడా కమెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్.